ఇదేంది ఇట్లయితుంది? మళ్ళీ సెట్టింగ్ అయినట్టు కదా, మళ్ళీ సెట్టింగ్ అయింది, మళ్ళీ సెట్టింగ్ అయింది. నేనే పల్లి తాయలు రాదు రిపోర్టెడ్ పని అదే వస్తుంది కూర్చుంది అంటే చూస్తుంది అంటే సంతోషం నెమ్మది ఉన్నాయి కదా. మళ్ళీ రాజన్న పెట్టి వ్యాట్లు పెట్టించుకున్నాడు మళ్ళీ కాబట్టి పీక్తుంది మేడం. 80 ఏళ్ళు తాగాల్సింది 10 ఏళ్ళలో అయిపోయింది. ఇట్లాంటి వాళ్ళని ఇద్దరు ముగ్గురు ఎవరన్నా నా ఫ్రెండే ఉంటాడా రవి అని మామూలుగా ఏ దావత్ కానీ ఎంత తాగని మళ్ళీ ఇంటికి పోయే ముందు వైన్ షాప్ కూడా ఆగాల్సింది. బీర్లో ఫుల్లో తీసుకుని ఆయన తుమారా గయా ఇంకా ఆయన కూడా పీక్ అని చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తాడు, ఒక గ్లాస్ కళ్ళు ఏదో శాంపుల్ కూర్చుంటుంది అంతే. అందుకని అయిపోయింది పని. ఇంకా ఏమైనా తాగితే కొంచెమే రావడానికి ఇంకా తాతనే ఉంటే ఇంకేం ఎక్కుతుంది, ఏం ఎక్కేది ఏముండదు. ఎక్కినాక ఇంక ఎక్స్ట్రా ఎక్కేది ఏముండదు, తీటకు తాగేటోళ్ళే అంతే. మళ్ళీ నేను బీర్లు తెచ్చుకుంటాను కంటిన్యూ అయితేనే ఉందంట నాది. ఇంకా ఏం ఓ రాత్రి దాకా తాగుతూనే ఉన్నట్ట. సంతోష్ ఇక్కడ నిమజ్జనం ఉండే కదా, వచ్చినప్పుడు ఇంత బుద్ధి లేదు. ఈయన దగ్గర అడుక్కుంటాడా పోతే ఆయన ఎవరు ఇచ్చినాడు అన్న టిఫిన్ కార్డ్ని అర్థమైపోయింది ఆయన బుద్ధి. ఈయననే అడుక్కుంటాడు. ఇప్పుడు ఈయననే అడుక్కుంటూ ఎవడో సంతోష్ బుద్ధి ఉండి కొంచెం డబ్బులని నేను వేస్తా పోయాను 200 రూపాయలు. ఇంకేం ముందు అతను ఈ రంగారెడ్డి సైడ్ చిల్లర నాకు ఎన్ని పైసలు ఉంటే ఏంది బుద్ధి ఉండాలి చిల్లర. మన సర్కిల్లో అయితే నేను బరాబర్ తింటాను. ఎన్ని పైసలు అవుతుందో మీరు కొత్తిమీర కట్టగాలి వేస్ట్. ఏమి ఇద్దరు ఆడుకుంటారా వాళ్ళిద్దరు రుద్దులు పెట్టి ఒక్క కాకు కూడా అటు పోతలేదు. खाना ही अड़गे काफ़ी सब हर हफ्ते आप ही लाते हैं और मैं लाते हैं सब ग्लास। क्या होता है आप ही लाते हैं? हाँ मैं ही लाता उसमें क्या है అది తక్కువది కదా, చాలా కనిపిస్తుంది కానీ డేంజరస్ కేసు. ఖాన్ ఖాన్ खाना మత పిచ్చి అది ఎంత కనిపిస్తుందో. अरे मैं कितने सर మళ్ళా అచ్చా అది నువ్వు నా దగ్గర హిందూస్ వర్క్ చేస్తావు అని చెప్పుకుంటాడు కానీ ఏమన్నా నేను ఎప్పుడు
సంబరం ఓకేనా చాలా బెటర్ అదే ఇంకా కొంచెం నల్గొండలతో తిరిగి కొంచెం ఇదైంది కానీ లేకపోతే చాలా సాఫ్ట్ ఉండే ఈ రాజశేఖర్ సోపతి వాడి అచ్చా అచ్చా మొన్నటి వరకు ఆయన వర్క్స్ ఏదో చేసుకునేది కన్స్ట్రక్షన్ది అంత బాగానే ఉంది దాంతో కానీ మధ్య టెన్షన్ నాకు అర్థమవుతుంది ఆ సైట్ ఏదో పోతలేనట్టుంది అది లేదు సక్సెస్ లేదా మంచి టెన్షన్ అర్థమవుతుంది అప్పుడు ఫుర్సత్తుగా ఒకటో రెండు అపార్ట్మెంట్ కట్టుకునేది సూపర్వైజర్ ఫోన్ చేసి సరే వచ్చిందారా ఈయన ఫుర్సత్తుగా అంతే కూల్గా ఉండేది ఇప్పుడు టెన్షన్ వచ్చింది ఇప్పుడు అపార్ట్మెంట్ అనుకో సరే డెవలప్మెంట్ వచ్చినా ఎంత వచ్చినా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండదు సైట్ మీద నష్టం కూడా ఉండదు వెంచర్ అట్లా కాదు కదా ఎకరాలు దాని వర్క్ ఏంది ఇదేంది కథ ఏంది చాలా పని ఉంటుంది ఖర్చు ఎక్కువ పెట్టిస్తారు ఇంకోటి అది మొత్తం ఇసుకనా ఎర్రమట్టి కూడా కాదు దిగబడుతుంది నువ్వు రోడ్ ఫార్మేషన్ చేయాలన్నా లోపల నుంచి చేసుకుని రావాలి ఫస్ట్ ఖర్చు సీసీ వేసి మళ్ళీ బీటీ వేయాల్సి వస్తుంది దిగబడుతుందా అస్సలు ఆగదు బిల్డింగ్ కట్టాలన్నా కష్టమే దానిలో బేస్మెంట్ చాలా స్ట్రెంత్ తీసుకోవాలి మొత్తం ఇసుకనే చెట్లు ఎట్లా పెరుగుతున్నా నాకు ఇప్పటికీ అవుతుంది ఈ చెట్లు కూడా నాటరు ఆ ఇసుకలు ఎట్లా చెట్లు పెరుగుతాయి లెక్కకైతే అవతల ఇద్దరు వెతికితలు ఈయన ఒకడే ఉంటారు అవతల ఇద్దరు ఉండి నువ్వు ఒక్కడిగా ఉండాలి నీకు పార్ట్నర్ అవసరం లేదు हेलो तुम्हारा मर्जी जब खोल दे तो आते क्या हाँ क्या करते इतना दिन हाँ हेलो इतने दिन क्या करें हेलो क्या करें इतने दिन हाँ 2 हफ्ते हो गए क्या करते पूरा रिजर्व बैंक को जाकर आना पड़ रहा नहीं
బరి పిల్ల ఇనవే బరే పిల్ల నేనే నా ఎరుగొల్ల ఇనవే బరే పిల్ల నేనే నా ఎరుగొల్ల ఇనవే బరే పిల్ల నొందినవే బరే పిల్ల ఇన్నావా బరే పిల్ల ఇన్నావా బరే పిల్ల ఇనవే బరే పిల్ల నేనే నా ఎరుగొల్ల ఇనవే బరే పిల్ల నేనే నా ఎరుగొల్ల ఏ లవడా నువ్వు ఆగు నీ ఏం సౌండ్ ఎఫెక్ట్